సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ ఎంవి లోకనాథం గారు అమృత బిందు ఉపనిషత్ గురించి ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 28వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందూపనిషత్తులోని మంత్రములను గూర్చి శ్రవణము చేస్తూ చర్చించుకుంటున్నాము. అమృత బిందువులను గ్రోలి అమృత తత్వాన్ని, అమరత్వాన్ని, మోక్ష ప్రాప్తిని పొందాలనే ఉద్దేశంతో వేదమాత మనకు అమృత బిందూపనిషత్తు అందించినది. ఘృతమివ పయసి నిగూఢం భూతే చ వసతి విజ్ఞానం సతతం మనసి మథైతవ్యం మంథానుభూతేన. పాలయందు నెయ్యి, ఘృతము అంటే నెయ్యి గోప్యముగా ఉన్నది. ఇట్లే ఈ స్థావర జంగమాది రూపమగు సమస్త ప్రాణుల యందును, సమస్త జీవరాశుల యందును ప్రత్యేగాత్మ మిక్కిలి నిగూఢంగా ఉంది, అంటే రహస్యముగా ఉన్నది. మనకు కన్నులకు కనిపించడం లేదు. కనుక ఈ పరమాత్మను ఏ విధంగా మనము తెలుసుకోవచ్చు అనే దానికై అమృత బిందూపనిషత్తు తెలియజేస్తున్నది. పాలయందు లేదా పెరుగు యందు కనిపించినటువంటి ఘృతము, నెయ్యి ఏ విధంగా ఉందో దానిని పాలు కాచి పెరుగుగా చేసి తోడేస్తారు. అంతకుముందు మజ్జిగేసి, ఇన్ని మనకు తెలుసు, చేసి పెరుగు అయినప్పుడు కవ్వము చేత బాగా చిలికితే అప్పుడు వెన్న వస్తుంది. వెన్నను కాచితే నెయ్యి వస్తుంది అని మనం అందరికీ లోకములో ఈనాడు ఈ పాలు చిలకడము, పెరుగు చిలకడము, కవ్వము ఇవన్నీ ముఖ్యంగా ఉన్నాయి. కానీ రకరకాలైనటువంటి సాధనాలతో కూడా వచ్చినాయి. వాటితో కూడా మనం ఇట్లా 2 చేతులతో పట్టుకొని ఆ చిలకడం అనేది చేస్తూ ఉంటారు గృహాలలో. ఆ విధానములో ఆ ప్రకారముగా హృదయమునందు నిగూఢమై ఉన్నటువంటి, అందరి హృదయాలలో నివసించుతున్నటువంటి ఈ ప్రత్యేగాత్మను ధ్యానము ద్వారా మనసనడి కవముతో, ఎటువంటి మనసు? శుద్ధమైనటువంటి, విశుద్ధమైనటువంటి మనసుతో మనము బాగా ధ్యానము చేసి
దాన్నే మథించినట్లయితే, కవ్వము చేత ఏ విధంగా మనం చిలికి మథించి నెయ్యిని ఘృతాన్ని పొందినామో, అట్లా హృదయ రూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్మను ధ్యానించి ధ్యానించి మనము ఆ పరమాత్మను పరబ్రహ్మమును తెలుసుకోవచ్చు. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ భగవత్ స్వరూపము అయి ఉన్నానని దృఢాపరోక్షముగా తెలుసుకొనవచ్చునని ముందు శ్లోకములో మనము తెలుసుకొని ఉన్నాము. పాలలోన నెయ్యి మరుగైనట్టుల భూతములలో విజ్ఞానము వెలుగున్, చాలగ మనసును మదించి బ్రహ్మము నేనని దలచి ఉత్సవలం. మన మీద ఆ వేదమాత ఎంతో కరుణ చూపి అలా ఆ బ్రహ్మస్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ విధంగా మీరు అనుభూతిని పొందవచ్చు, తెలుసుకొనడం కాదు అనుభూతిని పొందవచ్చు అని తెలియజేసినది. తదుపరి మంత్రములో ఏమి చెప్తున్నానంటే, జ్ఞాననేత్రం సమాధాయ చోదరే వన్హివత్పరం, నిష్కలం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహమితి స్మృతం. జ్ఞాననేత్రాయ, చర్మచక్షువులు కాదు, జ్ఞాననేత్రాయ సమాధాయ ఉద్ధరేత్ వన్హివత్పరం, నిష్కలం నిశ్చలం శాంతం తద్బ్రహ్మ అహం ఇది స్మృతం. సాధకుని చేత సాధకుడు ఏమని భావించాలని అంటే, ఈ ఉపనిషత్ మాత తెలియజేస్తున్నాను. నిష్కలమైనటువంటి, మనం ఇదివరకు చర్చించుకున్నాం, అవయవమైనది, అవయవ రహితమైనది, అవయవములు లేనిది. మనకన్ని అవయవాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు మరి ఇంద్రియాలు ఇవన్నీ మనకు ఉన్నాయి. కానీ ఆ పరబ్రహ్మ స్వరూపు అది నిష్కలము, ఎటువంటి అవయవములు లేవు, అవయవ రహితమైనటువంటి పరబ్రహ్మ. నిశ్చలంగా ఉంటుంది. మనము తొలుకుతాము, బెదురుతాము, పదురుతారు, ఇవన్నీ ఉంటాయి, భయకంపితులైతారు ఇవన్నీ. కానీ ఆ పరబ్రహ్మ ఎట్లా ఉంటుంది? నిశ్చలం, దృఢంగా, ఆ చలన రహితమైనది. ఇందువల్ల రెండైతే అది చలనింది, అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి చలనము లేదు. ఒక చోట ఉండి ఇంకొక చోట లేనట్లయితే అది చలనానికి అటు ఇటు, ఒక స్థలం ఉంటే అటు ఇటు మనము ముందుకు వెనక్కి అట్లా ఇట్లా కదలవచ్చు, చెలించవచ్చు. కానీ సంపూర్ణంగా నిండుకుని ఉన్నది కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ, సర్వమంతా వ్యాపించి ఉన్నట్టు ఉంది కాబట్టి కదిలేదానికి, చలనమయ్యేదానికి లేదు. అటువంటి నిశ్చలమైనటువంటి బ్రహ్మ, పరబ్రహ్మ. శాంతం మనం ఓం శాంతి శాంతి అని చెప్పి, అది ఆ ఉపద్రవాల నుంచి మనం ఏ విధంగా శాంతిని వెడుతున్నామో ఇక్కడ శాంతం, శాంతి స్వరూపం. ఓం తత్సత్. ఎప్పుడు ప్రశాంతముగా, ప్రశాంత మనస్సు, ప్రశాంత గంభీరముగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం. అంటే సర్వ ఉపద్రవాలు లేనటువంటిది, రహితమైనటువంటిది పరబ్రహ్మ. ఉపద్రవం లేదు. ఎందువల్ల? వేరొక దాని చేత ఈ పరబ్రహ్మము భూమానందమైనటువంటిది కాబట్టి
వేరొక వస్తువు చేత ఉపద్రవం అనేది లేదు. రెండవ వస్తువే లేదు. ఉన్నది ఒకటే వస్తువు కాబట్టి ఎటువంటి ఉపద్రవాలు ఇక్కడ లేవు. వేరే వాళ్ళు, మనమైతే శత్రువులు, ఇంకొకరు మన మీద దాడి చేయొచ్చు అని ఒక ఉపద్రవం, లేకపోతే ఒక కీడు జరగవచ్చు అని మనము ఉపద్రవం చెందుతాము కాబట్టి అశాంతికి లోనైతాము. కానీ పరబ్రహ్మ స్వరూపం ఏమని ఎట్లా ఉంది? శాంతం ప్రశాంత మనసం హీనం అని చెప్పారు కదా భగవద్గీతలో కూడా. అట్లా ప్రశాంతమైనటువంటి స్వరూపం కాబట్టి ఈ బ్రహ్మ ఎటువంటిది అని చెబుతూ నిష్కలం, నిశ్చలం, శాంతం, తత్ బ్రహ్మ, తత్ ఆ బ్రహ్మ, అహం నేనే, ఇది ఈ విధంగా స్మృతం స్మరించవలను. ఏ విధంగా సాధకుడు ఏ విధంగా స్మరించాలంటే ఆ నిశ్చలము, నిష్కలము, శాంతమైనటువంటి ఆ బ్రహ్మ నేను జ్ఞానం పొందినాడు కాబట్టి ఆ జ్ఞానం చేత ఆ భావన తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ నేను అహం, ఇది అహం బ్రహ్మాస్మి అని మనము ఇది వరకులో చెప్పుకున్నాం కదా. తద్బ్రహ్మ ఇది స్మృతం. ఈ విధంగా ఎప్పుడు స్మరించుతుండాల. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే జ్ఞాననేత్రం సమాధాయ, జ్ఞాననేత్రాన్ని సమాధాయ సాధించాలి. ఇవి మన నేత్రాలు ఏమిటి? మనవి చర్మ చక్షువులు. అంటే ఇవి జ్ఞాననేత్రాలు కావు. ఏముందంటే మేము చూసినప్పుడు ఆ వస్తువు యథార్థంగా మేము గోచరిస్తున్నాము కదా. మరి జ్ఞాననేత్రాలు కాదంటే ఎలా అని మనము అనవచ్చు. మనము ఇక్కడ కనిపించేటువంటి పాంచభౌతిక స్వరూపాన్ని చూడగలవు కానీ ఈ పరబ్రహ్మ స్వరూపను మనము ఇటువంటి నేత్రాలతో, చర్మ చక్షువులతో చూడలేము. అందుకనే దివ్యం దధామి చక్షు, విశ్వరూప సందర్శన యోగము మరి చూపించే ముందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి ఏం చెప్తారు మన అందరికి తెలిసిందే. అయినా నువ్వు నీ యొక్క చర్మ చక్షులతో, నీ కళ్ళతో నువ్వు చూడలేవు, నాకు నీ స్వరూపాన్ని చూపమని పార్థుడు అర్జునుడు అడిగితే వారేం చెప్పారు? దివ్యం దధామితే చక్షు, అంటే దివ్య స్వరూపాన్ని, దివ్యమైనటువంటి నీకు నా చక్షువులను ఇస్తాను, అప్పుడు నువ్వు చూడగలవని అప్పుడు ఆయన ప్రసాదించడము, ఈ విశ్వరూపాన్ని చూడడం అనేది జరిగినది. ఆ విధానములో ఈ జ్ఞాననేత్రాన్ని సాధించి ఉద్ధరేత్ ఓహ్ని వత్పరం, వన్హి ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారే యమునా తీరే, యమునా నది దగ్గర ఆ ఒడ్డులో యమున ఎప్పుడు ఉప్పొంగుతుందో ఏమో, ఎవరికి వాళ్ళు రక్షణ చేసుకోవాలని మనం అందరం వింటున్నాం, ఎవరికి వారే. కాబట్టి ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్, ఉద్ధరేత్ నిన్ను నీవు ఉద్ధరించుకోనాయనా. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా వారిని వారు తన్ను తాను ఉద్ధరించుకోవాలను. ఎవరో వచ్చి ఉద్ధరించాలనేది కాదు. ఎవరికి ఆకలైతే వారే తినాలి. ఆకున్న వాడే అన్నం తింటే ఆకలి తీరుతుంది. అది మన అందరికి తెలుసు. నా కోసం నువ్వు తిను, లేకపోతే నీ కోసం నేను తింటానంటే వారి ఆకలి తీరుతుందా? లేదు. వీనేమో ఇది అయిపోతారు. ఆ రీతిగా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అని ఈ ఉపనిషత్తు వన్హి తత్పరం, వన్హివత్ అగ్నివలే పరం, ఆ పరం అయినటువంటి
శ్రేష్టతను కలిగినట్లయితే నువ్వు ఈ జ్ఞాననేత్రాలు సాధించినట్లయితే ఆ పరబ్రహ్మాన్ని పొందవచ్చు అని ఉన్నది. జ్ఞాన దృష్టి గల స్థిరచిత్తుడు, జ్ఞాన దృష్టి గల స్థిరచిత్తుడు తన మనసును మదనము చేయవలన్. నేనా బ్రహ్మంబని తలచి, నేనే ఆ బ్రహ్మమని తలచి పరబ్రహ్మమును వెలువరించవలన్. అంటే సాధకుడు మనం చెప్పుకున్నాం కదా, వన్హి పరం అగ్నివలే శ్రేష్టమైనటువంటి ఈ జ్ఞాన నేత్రాన్ని అంటే జ్ఞాన దృష్టిని సాధించి ఉద్ధరించుటకు కొనుటకు చేసుకొనవలేను అనే భావన మనము ఈ మంత్రము మనకు ఉపదేశించుతున్నది. అంటే ఈ జ్ఞాన నేత్రం ఎట్లా, ఏ విధంగా మనం ఇదివరకు కూడా చెప్పినాం. గురువు లేక గురు చెట్లు గలుగును, అజునికైన వాని ఎబ్బకైనా తాలపు చెవిలేక తలుపెట్లు ఊడును విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞానాంజలి శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై గురవే నమః. ఇప్పుడు ఈ చర్మచక్షువులకు జ్ఞానాంజలి ఆయన ఒక కాటుకు మనకు పూస్తే కనిపిస్తాం యథార్థమైనటువంటి, అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఆ గురువు జ్ఞానాంజలి ఎప్పుడైతే మనకు ప్రసాదిస్తాడో అప్పుడు మనము తెలుసుకుంటాం. గురువు గాని భగవంతుని గాని, అంటే ఆ భగవంతునికి దారి చూపేది ఆ గురువే. అందువల్లనే కబీర్ దాస్ గారు కూడా అన్నారు, మరి నాకు గురువు దైవము దేవుడు భగవంతుడు ఇద్దరు కూడా ఒకేసారి ప్రత్యక్షమైతే మొదట నేను ఆ గురువుకు నమస్కారం చేస్తానన్నారు. ఏమి ఎందువల్లనంటే ఆ భగవత్ ప్రత్యక్షానికి కారణభూతుడెవడు? గురువు. నా గురువు చెప్పినటువంటి మార్గములో నేను అనుసరించిన దాని వల్ల వారి సాక్షాత్కారమైనది. కాబట్టి మొట్టమొదట గురువు, తండ్రి, గురువు, దైవం అని అంటారు చూడండి. మొట్టమొదట మనకు దైవాలు, ప్రత్యక్షమైనటువంటి దైవములు తల్లి, తండ్రి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి. వాళ్ళు లేకపోతే బయటికి రాలేవు కదా, వారి ద్వారా బయటకు. కాబట్టి వాళ్ళు మొదటి దైవాలు, తర్వాత గురువు. అందుకని గురువు ఆచార్య దేవో భవ, గురుదేవో భవ అని మనకు. మరి గురువుని గురించి మనము ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నడయాడే దేవుడని కూడా గురువును మనము జగద్గురువులను ఆది శంకరాచార్యులు, మరి ఇటీవల మన కాలంలో కూడా మనం కంచి పరమాచార్య స్వామిని, సద్గురు మలయాళ స్వాముల వారిని, మరి ఎందరో మహానుభావులను, ఆ గురువులను మనం ఇటీవల కాలం వాళ్ళు కూడా దర్శించి ఉన్నారు. వారి యొక్క దర్శన భాగ్యం వల్ల చాలా మంది జ్ఞానులై విరాజిల్లినారు. ఆ విధానములో ఇక్కడ నిరంతరము ఆ పరబ్రహ్మే నేనని ధ్యానం. అంతకుముందు చెప్పారు, సతతం అనే పదం ఉపయోగించారు. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? సతతం. ఆ సతతం అనే శబ్దం చేత ఎల్లప్పుడూ, అంటే ఆయన తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం. ఆయన చింతన అదే ఉండాలా, ఆ విషయాలనే చెప్పుకుంటా ఉండాలా, అదే ధ్యానములో ఉండాలా. ఏమండి మాకేమి ఇంకేం పని లేదా, మేమేం జీవించ పని లేదంటే, నాయనా నువ్వు నీ పనులు నువ్వు చేసుకో, నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ మనసు అక్కడ ఉండాలా, భగవత్తుని పాదాల మీద ఉండాలని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యము అంటే, ఇప్పుడు
ఒక పని మనిషి ఉంటుంది. ఆమె పని మనిషి ఏం చేస్తుంది? ఆ ఇంటిలో ఒక గృహం 4, 5 ఇళ్లల్లో పని చేస్తా ఉంటుంది. ఏదో తన జీవన భృతికి ఒక 4, 5 ఇళ్లలో ఇంటి పని చేస్తా ఉంటుంది. ఇక్కడికొచ్చి ఇంట్లో బాగా శుభ్రంగా చేయడము, ఏదో పాత్రలు కడగడము, ఆ గృహంలో ఆమెకి ఏ పనులు అప్పజెప్పినారో అయన్నీ చేస్తా ఉంటుంది. ఆమెకు ఒక చిన్న పాప ఉంది. చిన్న బిడ్డ. ఒక సంవత్సరం లోపల ఉన్నటువంటి బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంది. కానీ ఈమె ఇక్కడ పని చేస్తూ ఉన్నప్పటికీ అంతా ఆ బిడ్డ మీద ఉంటుంది. చూస్తురా? తను పని చేస్తా ఉంటది యజమాని దగ్గర. కానీ ఎప్పుడెప్పుడా ఏం చేస్తున్నారో ఏమని ఈ పనులు చేసుకుంటా ఉంటుంది. మనసు అక్కడ ఉంటుంది. ఆ రీతిగా ఆ విధానంలో నువ్వు ఏ పనులన్నా చేసుకో, నీ మనసు ఆ భగవత్ చింతన మీద ఏ పనులు చేసినా నేను ఆ భగవంతుని కోసం చేస్తున్నాను. భగవదార్పణమస్తు, రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, శివార్పణమస్తు. ఇష్టదైవం ఎవరు? ఏ దైవం మీకు ఇష్టమైతే ఆ దైవార్పణ బుద్ధితో మనము చేసినట్లయితే అప్పుడు చిత్తశుద్ధి వస్తుంది. తద్వారా ఈ జ్ఞాననేత్రం అనేది సిద్ధిస్తుంది అనే ఉద్దేశంతో మనకు ఉపనిషత్తు తెలుసు. ఈ నిరంతరమైనటువంటి ధ్యానం చెయ్యాలి అని. అంటే ఏదో సంధ్యావందనము, సంధ్యాకాలంలో సంధ్యా సమయే శుచి హృదయే కృత్వా శివ శుచి హృదయే కృత్వా అని శివతాండవంలో చెప్తారంటే సంధ్యా సమయాల్లో శుచి హృదయంతో ఆ శివనామ స్మరణము చేయమని. అంటే అది తప్పు కాదు, అది ఒక సదాచారము. దానివల్ల భగవత్ చింతన ఏర్పడుతుంది, పుణ్య లభిస్తుంది, పుణ్యకర్మం చేస్తారు. ఒక ఆచారం. అంటే ఆ సంధ్యాకాలంలో ప్రకృష్టంగా అటువంటి కాలాల్లో మనం దైవస్మరణ, భజన, కీర్తన ఇటువన్నీ చేసేదాని వల్ల వ్యక్తికి మంచి సన్మార్గము, దైవ మార్గములో, దైవీ పథములో పయనిస్తాడు. కాబట్టి అవి చెప్పినారు. కానీ ఈ ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందాలంటే, పరావిద్యను నువ్వు, దృఢాపరోక్ష జ్ఞానాన్ని నువ్వు సాధించాలంటే నిత్యము శుచి లేదు, అశుచి లేదు, శుభ్రము లేదు, ఇంకొకటి లేదు. మా గురువు గారు ఒకసారి చెప్పిన ఉపాంశువు ఆ విధంగా నీకు ఉన్నట్లయితే మానసిక జపము అంటే శబ్దం రాకుండా, ఉపాంశం అంటే పెదవులు మాత్రం కదులుతూ ఉంటాయి, మానసికంగా అయినా చేసి తరించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంత గొప్ప స్థితి లేకపోతున్నావు కాబట్టి ఈయన అతీతుడైపోతున్నాడు. కాబట్టి నిరంతరము దేని గురించి ఆ పరబ్రహ్మం ధ్యానం చేస్తున్నాడు కాబట్టి, భగవద్ ధ్యానం చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఇతనికి ఇతర చింతన లేకుండా చేస్తున్నాడు కాబట్టి దోషము వాటిల్లదని. అట్లా ఎప్పుడైతే చేస్తాడో ఈ బ్రహ్మమనుడి జీవ బ్రహ్మైక్య సాక్షాత్కార రూపమైనటువంటి జ్ఞాన దృష్టిని, జ్ఞానం మన వాళ్ళు చెప్తారు కదా, మరి ఎటువంటి అద్దాలు పెట్టుకుంటే ఆ విధంగా కనిపిస్తుంది. పసిరిక కళ్ళకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి పసిరికలు అనే నేత్ర వ్యాధి వచ్చిన తర్వాత ఆ కళ్ళు మనకైతే మామూలుగా తెలుపుగానో ఏదో ఉన్నట్లు ఉంటాయి కదా, వారికి పచ్చబడిపోతాయి. ఆ కన్నులో పసుపు పచ్చగా ఏర్పడుతుంది. అప్పుడు అతని చూస్తే, ఆ కళ్ళతో చూస్తే మనకంతా ఏ విధంగా యథార్థంగా, అతనికి చూస్తే అది వేరే రంగుగా కనిపిస్తుంది. దుర్యోధనులకు లోకము ఏ విధంగా అనిపించింది అంటే అందరూ దుష్టులుగానే కనిపించినారు. ధర్మరాజుకు ఏ విధంగా అంతా మంచిగా కనిపించింది అంటే దృష్టిం జ్ఞానమయీకృత్వా, దృష్టిం జ్ఞానమయీకృత్వా పశ్యేత్.
అంటే అంతా భగవత్ స్వరూపం, అంతా రామమే అంటున్నారే, మాకు కనిపించడం లేదే, ఎట్లా మీరేమో చెప్తున్నారు అంటే, నాయనా నువ్వు నీ దృష్టిని జ్ఞానమయం జ్ఞానము మయంతో చేసినట్లయితే, అట్లా చేసినట్టే నీకు కనిపిస్తుంది. చూస్తారా? అంటే దృష్టిని బట్టి సృష్టి మారుతుంది. ఏ దృష్టి, నీ మనసులో ఎటువంటి దృష్టి ఉంటే ఆ విధంగా యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఏ భావంతో యాదృశి, ఏ భావంతో చూస్తావో ఆ చూసే వస్తువు తాదృశి, ఆ విధంగా ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. అంతా ఆయనకు దుర్యోధనుడికేమో అట్లా కనిపించింది, ధర్మరాజుకేమో ఇట్లా కనిపించింది. కానీ ఇద్దరు చూసినది ఒకటే. చూస్తారా? నాకు అట్లా కనిపిస్తుంది, ఈ ఇంకొక ఆయనకి అట్లా కనిపిస్తుంది. అట్లే రకరకాలుగా వాళ్ళ యొక్క దృష్టిని బట్టి ఈ సృష్టి జరుగుతుంది. దృష్టిని బట్టి అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని మనం ఇదివరలో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ దృష్టిని బట్టి, ఈ దృష్టి జ్ఞాన దృష్టి అన్నాడు. ఏమన్నాడు? జ్ఞాన నేత్రం. అదే జ్ఞాన దృష్టి. దృష్టిం జ్ఞానమయం కృత్వ. ఆ దృష్టిని నువ్వు ఎప్పుడైతే జ్ఞానమయంగా చేసుకుంటావో అప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందవచ్చు అని చెప్పినారు. అంతేకాకుండా ఈ మంత్రములో వన్హి దృష్టాంతం అంటే అగ్ని దృష్టాంతం చెప్పబడింది. చూస్తారా? అగ్ని అంటే ఈ అగ్ని ఏం చేస్తుంది? మొత్తం అగ్ని దహించి వేస్తే పాత కట్ట, పచ్చి కట్ట, ఎండు కట్ట, అన్ని రకాలైనటువంటి కట్టెలంతా దహించి వేస్తుంది. అవును, మనం చూస్తూ ఉంటాం కొండల్లో కానీ పచ్చి కట్టలు, పచ్చి చెట్లు అన్ని మొత్తమే సర్వాన్ని భస్మం చేసేస్తుంది. ఎందువల్లంటే ఆ అగ్ని యొక్క ఆ శక్తి. కాబట్టి మనం ఏదో కొంచెం కొంచెం ఉన్నటువంటి ఈ మంటలోనూ కానీ ఆ ఉచ్చి కట్ట, పచ్చి కట్ట, ఇంకొకటి అన్ని వేస్తే ఆ ప్రజ్వలించినప్పుడు తోడైనప్పుడు ఆ అగ్ని అంతటిని భస్మం చేస్తుంది. ఎట్లయితే ఆ భస్మం చేస్తుందో ఆ విధానములో ఈ జ్ఞానము, ఈ జ్ఞానం ద్వారా ఈ జ్ఞానాగ్నిలో అన్ని భస్మం అయిపోతాయి. అంటే ఏమి భస్మం అయిపోతాయి అంటే చెప్తున్నారు. అంటే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు. మన కర్మలు ఇదివరకు కూడా ఒకసారి ముందు మంత్రంలో తెలుసుకున్నాం. కర్మలు మూడు రకాలైనటువంటి కర్మలు. సంచితము అంటే ముందు మనం బ్యాంకులో వేసుకున్నటువంటి డబ్బు మాదిరి పూర్వ జన్మల్లో, అంతకు ముందు జన్మల్లో, ఈ జన్మలో అయినా ముందు చేసినటువంటి కర్మ ఫలితాలు, వాటిని సంచితము. ఆగామి ఇప్పుడు చేసే పనులకు వచ్చేది ఆగామి. అంటే అది ఆ ఆగామి మన చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. ఈ ఆగామి వల్లనే అంత నీ భవిష్యత్తు ఆధారపడింది. ప్రారంధం భోగతో నశ్యత అంటే ఆ ప్రారంధ కర్మలను, ఆగామి కర్మలు అన్నిటినీ కూడా ఈ భస్మీపటనం చేస్తుంది ఈ జ్ఞానము. ఈ ఆగామి అని చెప్తే ఈ ఆగామి అనేది నీ చేతిలో ఉంది. అంటే నువ్వు ఆగామిని మార్చుకోవచ్చు. దానికి ఆగామికి యొక్క కర్త ఎవరంటే నువ్వు, నీ బుద్ధి ద్వారా నువ్వు మార్చుకునే ద్వారా. పాణిని మహర్షి యొక్క చరిత్ర చెప్తారు. ఏమిటి? పాణిని మహర్షి మొట్టమొదటి చిన్నవాడుగా ఉన్నప్పుడు అతనికి చదువు సరిగా రావడం లేదు, బోధపట్టడం లేదు. కొంతమంది ఏకసంధాగ్రాహులు ఉంటారు, కొంతమంది నిదానంగా నేర్చుకుంటే వాళ్ళు ఉంటారు. ఆ విధానంలో ఆయనకు చిన్నప్పుడు సరిగా చదువు రాలేదంట. వాళ్ళ తల్లిగారు ఆ సోజ గజ్జెనంటారే,
వాళ్ళు చెప్పేవాళ్ళు ఆమెను పిలిపించి, మా అబ్బాయికి చెయ్యి చూడు, ఈయనకు చదివించాలా ఎట్లా ఉందని అడిగితే, ఆ గద్దేశాని ఆ చెయ్యి చూసి ఆ ఈయనకు చదువు రేఖ లేదు, ఇతన్ని ఆ పశువులు కాపరిగా తోలన్నాడు. ఆయనకు చివ్వు అన్నది. ఎక్కడ ఎందుకట చెప్పినావు అంటే, నాయన నాకేం లేదు, హస్త సాముద్రికము, ఇక్కడ నీకు రేఖ లేదు, అందువల్ల అట్లా చెప్పినానంటే, అతను ఏం అట్లనా అని ఆయన ఒక కత్తి తీసుకొని ఆ చేతిలో గీత గీసుకుంటాడు. ఇదో గీసుకున్నాను అని పట్టుదలగా ఈ తర్వాత పాణిని ప్రకృష్ట గొప్ప వ్యాకరణవేత్త అవుతారు. ఆయన చెప్పిన సూత్రాలే మనం అన్ని నేర్చుకుంటున్నాము. కాబట్టి పట్టుదలగా ఇంకా ఈ యొక్క జ్ఞాన దృష్టిని గురించి మనము తదుపరి తెలుసుకుంటాము. కాబట్టి ఈ విధంగా అమృత బిందు ఉపనిషత్తులోని సారాంశాన్ని అంతా మనం గ్రోలి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. ఉపనిషత్తు జ్ఞానము అనే శీర్షిక ద్వారా అమృత బిందోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే.